వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం, అర్పణం బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, హోమము చేయువాడు బ్రహ్మము. చాలామంది శ్లోకాన్ని భోంచేసే సందర్భంలో అట్లా జలాన్ని చిలకరించి ఆహార పదార్థాల మీద తర్వాత నీరు ప్రోక్షించి తీసుకుంటారు. ఈ మంత్రం చెప్పి మంత్రంగా వాడుకుంటారు. బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఇదొకటిను 15వ అధ్యాయంలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని ఆహారాన్ని తీసుకునే సందర్భంలో చాలామంది శ్లోక ద్వయాన్ని స్మరించుకుని ఆహారం తీసుకోవటం అనేది ఉంటుంది. ఒక మంచి అలవాటు. ఆశ్రమాలలో అయితే మధ్యాహ్నం పూట పురుషోత్తమ ప్రాప్తి యోగం పారాయణం చేసేవాళ్ళం. రాత్రి భోజన సందర్భంలో భక్తి యోగాన్ని పారాయణం చేసేవాళ్ళం. 2 చిన్న అధ్యాయాలు, 20 శ్లోకాలు ఉండే అధ్యాయాలు. వీటిలో ఒక మంచి భగవత్ సంబంధమైన భావన. ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు. ఆహార శుద్ధియే జ్ఞాన సిద్ధి అంటారు. కాబట్టి ఆహారం అనేది మనం సాత్వికమై ఉన్న ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారము, మిత ఆహారము, దైవార్పిత ఆహారము, న్యాయార్జిత ఆహారము అని ఇట్లా చెప్తారు. ఎందుకంటే ఆహారం యొక్క ప్రభావం మనస్సు మీద చాలా ఉంటుంది. అన్న దోషం కూడా మనస్సుని దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. అందువల్ల ధ్యానం చేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ భోంచేయరు. కాస్త వాళ్ళు శుచి శుభ్రత సాత్విక విధానం ఉన్నటువంటి వాళ్ళ గృహాలలో భోంచేయటం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే కొంత ఆహార విధాయకాల్లో కొన్ని దోషాలు అనేవి కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆహార విషయ పాటించే విధానంలో ఒక బ్రహ్మార్పణ భావన. ఎందుకంటే అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నాతేవ ఖలు ఇమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిషం విశంతి ఇతి. తైత్రీయోపనిషత్తు. అన్నం బ్రహ్మేతి విజానాత్, అన్నమును బ్రహ్మముగా తెలుసుకొనుము అంటారు. అన్నం బ్రహ్మేతి బ్రహ్మ ఇది విజానాత్ తెలుసుకున్న వాళ్ళయ్యను.
అన్నాతి ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. అన్నాతి ఏవ, అన్నం వలననే, ఇమాని భూతాని జాయంతే. ఈ శ్లోకం మనం గమనించినట్లయితే అన్నం బ్రహ్మము అన్నారు. బ్రహ్మ పదార్థం అన్నం. సమస్త ప్రాణుల ఆకలి తీర్చి ఆర్తిని పోగొట్టి శాంతింపజేస్తూ ఉన్న విధానం అన్నాన్ని బ్రహ్మముతో పోల్చారు. ఈనాడు మనం ఈ యొక్క ఆకృతి కలిగి ఉన్నాము అంటే అన్నం యొక్క పుణ్యమే. లేకుంటే ఎక్కడుండేవాళ్ళు, ఏ విధంగా ఉండేవాళ్ళు? ఎక్కడో సూక్ష్మ దేహాలతో అనంత ఆకాశంలో గాలిలో సంచరిస్తూ ఉండేవాళ్ళం. ఈ శరీరం, ఈ దేహాన్ని పొందకముందు అదే పని చేశాం మనం. ఈ శరీరాన్ని పొందకముందు అందరూ కూడా సూక్ష్మ దేహాలతో అనంత ఆకాశంలో గాలిలో సంచారం చేస్తూ ఉన్న పరిస్థితి. ఇంకా గాలిలో ఉన్నాము, ఇంకా దేంట్లో ఉన్నాము, ఎక్కడున్నాము అనేది ఎవరికి కూడా తెలిసే విషయం కాదు. మొత్తానికి ఏదో విషయంలోకి వచ్చాము, ఆకృతి కలిగి ఉన్నాం, రూపాలను చూసుకుంటూ ఉన్నాం, అద్దాల్లో చూసుకుంటూ ఉన్నాం, క్రాప్ దూకుంటూ ఉన్నాం, పౌడర్ వేసుకుంటూ ఉన్నాం, బుడ్లు పెట్టుకుంటూ ఉన్నాం. ఇవన్నీ శరీర ఆకృతి వచ్చిన తర్వాత. అంతకుముందు ఏమైంది అంతా కూడా? కాబట్టి ఆ ప్రకారం ఎక్కడో అనంతాకాశంలో వినివిధులో గాలిలో సంచరిస్తూ సూక్ష్మ దేహాలతో ఉన్నటువంటి మనము ఈనాడు ఈ ప్రకారంగా బాహాటంగా అందరికీ కూడా కనబడుతూ, అందరితో మాట్లాడుతూ, అందరితో సంభాషిస్తూ, అందరితో కలిసిమెలిసి వ్యవహరిస్తూ ఉండే విధానంగా ఉన్నాము అంటే అది అన్నం యొక్క పుణ్యము. అన్నం బ్రహ్మేతి విజానాతు ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశాద్వాయు, వాయో అగ్ని, అగ్నే ఆపః, అద్భ్యః పృథివీ, పృథివ్యాం ఓషధయః, ఓషధిభ్యో అన్నం, అన్నాత్తు శుక్లః, శుక్లాత్తు పురుషః. తైత్రేయం చెప్పే మాట. ఏకోహం బహుశ్యాం, ఏకః అహం, ఒక్కడనై ఉన్నటువంటి యొక్క నేను బహుశ్యాం అనేక రూపాలగుదును గాక అని చెప్పని ఆ శుద్ధ బ్రహ్మమే శవల బ్రహ్మమయ్యను. శవల బ్రహ్మము నుండి అవ్యక్తతత్వం పుట్టెను, దాని నుంచి మహాతత్వం, దాని నుంచి అవ్యక్త అహంకారతత్వం, దాని నుంచి ఆకాశం, దాని నుండి మరి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుండి పృథివీ, పృథివీ నుంచి ఓషధులు, ఓషధుల నుంచి శుక్లము, ఆ శుక్ల వీర్య కణాల నుంచి ఈ శరీరములు. ఈ ప్రకారంగా మనం ఈనాడు ఈ వ్యక్త రూపాలుగా గోచరిస్తున్నాము అని చెప్పనంటే మరి ఆ బ్రహ్మము నుండి జాలు వారినటువంటి ఒకనొక పరిణామశీలత్వమై ఉన్నటువంటి అంశములు సాగి 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 ఆ బ్రహ్మమే ఈ ఆకారాలుగా భాషిస్తూ ఉన్నది. కనుక అధిష్టానం, అధ్యస్థం రెండు కూడా బ్రహ్మమే అన్నారు. అధిష్టానము, అధ్యస్థము ఈ నామరూపాత్మకములుగా గోచరించేవన్నీ కూడా బ్రహ్మమే అని చెప్పని ఒక మాట చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అశుద్ధ బ్రహ్మమే శబల బ్రహ్మముగా, అదే వ్యక్త తత్వముగా, అదే మహత్తత్వముగా, అదే అహంగర తత్వముగా, అదే ఆకాశముగా, వాయువుగా, అగ్నిగా, జలముగా, పృథివిగా, ఓషధులుగా, శుక్ర శూన్యతములుగా ఒక ఆకృతిగా వచ్చిందని చెప్పనంటే ఆ శుద్ధ బ్రహ్మము నుండి ఈ విధముగా జారి 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 ఆకృతులు వచ్చాయనేటువంటిది. కాబట్టి ప్రకారంగా మానవ జీవులకు ఈ శరీరము అనేది చాలా ఆవశ్యకత ఉన్నది. శరీరం లేకుండా ఏం చేస్తావు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వం పదార్థ శోధనము, వాసన క్షయము, మనోనాశనము ఇత్యాది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శీలించి మరి స్వరూప అనుభవాన్ని పొందటానికి యోగ్యముగా ఉన్న విధానముగా జీవులకు
ఈ శరీరము అనేటువంటి యొక్క మంచి సాధనా సంబంధమై ఉన్నటువంటి వస్తువు. దీని ద్వారానే మనం మరి ఈ ప్రకారముగా ఈ లోకంలో వ్యక్త రూపాలుగా భాషిస్తున్నాము అంటే అది అన్నం యొక్క విశేష ఆకృతి అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా అన్నం బ్రహ్మేతి విజానాత్తు. ఏమి ఈ అన్నమే మీరు ఉదరగోళంలో పడ్డప్పుడు దాన్ని అక్కడ సర్వేశ్వరుడు పచనం చేశాడు. పచాం యర్ణం చతుర్విధం. ఉదరమునందు చేరినటువంటి ఆహారాన్ని వైశ్వానరాగ్ని ద్వారా ఈశ్వరుడు ఆహారాన్ని పచనం చేస్తూ ఉన్నాడు, వండుతూ ఉన్నాడు. అగ్ని ద్వారా పచనం చేశాడు, జఠరాగ్ని ద్వారా పచనం చేశాడు. అలా చేసినటువంటి యొక్క ఆహారం అనగా మనం గమనించినట్లయితే ఆకాశము కేవలం అది శూన్యమై ఉంటుంది. వాయువు అనేది కంటి కనబడకుండా కలిగి ఉంటుంది. అగ్ని అనేటువంటిది మాత్రమే రూపం కలిగి దాహక శక్తి కలిగి ఉన్నది. ఈ జలము పృథివీ అనబడేటువంటివే మనకు ఇక్కడ జఠరాగ్ని యందు హోమం చేయబడుతూ ఉన్నాయి అని అర్థం. జఠరాగ్ని యందు అగ్ని బ్రహ్మము మనం ఒక అంశముగా చూసినట్లయితే ఇది కూడా మనకి ఒక చక్కటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అంశమే. మరొకటి జ్ఞానపరంగా పారమార్థికముగా ఉండే అర్థాలు దీంట్లో ఉన్నాయి. ఇక్కడ భౌతికముగా చూసినట్లయితే మరి అన్నం బ్రహ్మం అన్నారు. కాబట్టి అట్టి అన్న పానీయాలు రెండూ కూడా ఉదరంలో ప్రవేశించినప్పుడు అక్కడ జఠరాగ్ని అనేటువంటి ఒక మరి యజ్ఞగుండాన్ని సర్వేశ్వరుడు ఏర్పాటు చేసుకున్నాడు. వైశ్వానరాగ్ని లోపల ఉన్నది, జఠరాగ్నిగా లోన ఉన్నటువంటిది కూడా ఆ బ్రహ్మమే అని అర్థం. కనుక మనం వేసేటువంటి అన్నం ఏదైనా ఒక ఆహారాన్ని వేస్తున్నాము అంటే ఒక పవిత్రమైనటువంటి భావంతో తీసుకోవటం కూడా చాలా మంచిది. ఆహారం తినేటప్పుడు మౌనంగా ఉండాలని చెప్పని అంటారు. మౌనంగా భుజింపుడు అంటూ ఉంటారు ఆశ్రమాలలో. నిశ్చల మనస్సుడవై భగవద్భావనతో మౌనమును పాటించి భుజింపుడు, ఇది ఆశ్రమాల్లో చెబుతూ ఉంటారు. అది గృహస్థాశ్రమాలలో కూడా కొనసాగాలి. భగవద్భావనతో మౌనమును వహించి భుజింపుడు, ఒక నియమం పెట్టుకోండి. లేదా ఆ గృహంలో ఒక వాక్యం రాసుకోండి గోడ మీద. మీ డైనింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడ మహాత్ములు మీకు ఏ యొక్క గురువు అయితే మీకు ఇష్టాదైవం ఉన్నారో అలాంటి గురువు గారి ఫోటో, దైవం యొక్క ఫోటో పెట్టుకుని కింద ఈ వాక్యాలు రాసి పెట్టుకోండి. దైవ భావనతో భుజింపుడు, మౌనముగా భుజింపుడు, ఇవి పెట్టుకుంటే కొంతైనా మనం అక్కడ మరి ఆ కాసేపు తిన్నంతసేపు అయినా భగవద్భావనతో ఉంటాం. మౌనంతో భుజించటం వల్ల దైవం యొక్క అంశగా ఉంటుంది. కాబట్టి కనీసం ఆహారం తినేటప్పుడైనా కొంచెం మౌనం పాటించడం కూడా మంచిది. భగవద్భావనతో భుజించటం అనేది చాలా మంచిది. అది ఆహార శుద్ధి అనేటువంటి అంశం వస్తుంది అక్కడ. ఇవి మౌలికమై ఉన్నటువంటి కొన్ని అలవాట్లు గృహస్థులుగా ఉన్నవాళ్ళు చేసుకోవటం మంచిది. ఎందుకంటే మీ గృహంలో తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, నానమ్మ, తాతయ్యలు ఉంటారు. ఈ పెద్దవాళ్ళు కొంచెం ఇలాంటి పాటిస్తే మీతో పాటు మీ పిల్లలు కూడా పాటిస్తారు. కనీసం వడ్డం చేసేటప్పుడు అయినా ఈ విరివిరి మాటలు, వాళ్ళ వీళ్ళ మాటలు, దాని గురించి దీని గురించి మాట్లాడుకోవటాలు, ఇలాంటివన్నీ వికలి చేష్టల్లో వడ్డం చేసుకోవటం కూడా, పదార్థాలు వడ్డం చేసుకోవటం కూడా
ఎవరికి పడితే వాళ్ళు ఆ చేత్తోనే పెట్టుకోవటాలు ఇలాంటివన్నీ ఒక పద్ధతి లేకుండా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ కొంచెం ఆహారం తినేటప్పుడైనా కొంత ఈ అలవాటు పిల్లలకు నేర్పినట్లయితే వాళ్ళ జీవితాలలో అట్లాగే నిలిచిపోతాయి. ఒక క్రమంగా రావటం, కూర్చోవటం, భక్తిభావంతో ఉండటం. ఏదైనా భగవద్గీత ఒక అధ్యాయం పారాయణ చేయండి. ఎందుకంటే వడ్డన చేయటం కొంచెం ఆలస్యం అవుతుంది. వాళ్ళు ఏవైతే వండారో అవన్నీ కూడా అందరికీ వడ్డన చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ సమయంలో ఒక భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని తీసుకోండి. పురుషోత్తమ ప్రాప్తి యోగం తీసుకోండి, బాగా ఉంటుంది. చిన్న అధ్యాయం. ఊర్ధ్వమూల మదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంశేష్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధా విషయ ప్రబాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అని చెప్పని ఈ మీకు ఆ అమ్మగారులు వడ్డన చేసే సరికి మీకు అధ్యాయం అయిపోతుంది. ఎంత 5 నిమిషాలు అయిపోతుంది అధ్యాయం. ఈ లోపలే మీకు అందరూ కూడా అన్ని పదార్థాలు వడ్డిస్తారు. కనీసం అన్నీ వడ్డించేదాకైనా ఆగలేమా? పల్లెల్లో పడతా ఉంటుంది, నోట్లో పోతూ ఉంటుంది. అక్కడ వడ్డించే వాళ్ళకు కూడా మనం వీడి పెట్టామా లేదా అని సందేహం వాళ్ళకి. ఆ పల్లెలు లేకపోయే అదృశ్యం అయిపోయాయి. కాబట్టి వడ్డించే వాళ్ళకైనా ఎన్ని వడ్డించామా లేదా అని చూసుకోవడానికి కూడా కొంత వ్యవధి ఉండాలి వాళ్ళకి. అందువల్ల ఇది మంచి అలవాటు అండి. ఇది అలవాటు చేసుకుంటే కూడా భోంచేసే సందర్భంలో కుటుంబ సమేతంగా కూర్చోవాలి. అది ఒక మంచి పద్ధతి. ఎవడికో వాడు తినిపోవడం కంటే కనీసం సాయంత్రం నైట్ అయినా అందరు కలిస్తే బాగుంటుంది కదా. వాడు వచ్చాడు, పల్లెల్లో పెట్టుకున్నాడు, 4 మెతుకులు మింగాడు, ఆడ పడేసిపోయాడు పల్లెన్ని. ఇంకొకడు వచ్చాడు, గెడ్డు పెట్టుకున్నాడు, సాంబార్ వేసుకొని తిన్నాడు, పల్లె వాడ పడేసిపోయాడు. ఇది ఒక సత్రంలాగా ఉంటుంది. ఇల్లా సత్రం అర్థం కాదు. కనీసం కుటుంబ సభ్యులంతా ముఖం చూసుకుని పగలంతా ఎడిపోతారో, ఎక్కడుంటారో, ఏ వీధుల్లో పోతారో, ఏ సినిమా హాల్లోకి పోతారో, ఏ పట్టణ హాల్లోకి పోతారో, ఏ షాపులకు పోతారో, ఆఫీసులో పోతారో, ఎక్కడ పోతారు పోని. కనీసం రాత్రి అయినప్పుడన్నా నెంబర్లు మొత్తం కరెక్ట్గా ఉన్నాయో లేవా చూసుకోవాలిగా, లెక్క పెట్టుకోవాలిగా. ఎంతమంది సభ్యులు మన కుటుంబంలో ఉన్నది అదని తెలియాలిగా. కనీసం దానికోసమైనా ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది కాబట్టి, లేదా చక్కగా పీటలు వేసుకొని బాసపాటలు వేసుకొని చుట్టూ కూర్చోండి. మధ్యలో అమ్మగారు ఉంటుంది, వడ్డం చేస్తుంది. ఒక సదాచారం, మంచి పద్ధతి. ఆ కుటుంబంలో ఐక్యతా భావన, అందరూ మంచిగా ఒకళ్ళొకళ్ళు కూర్చుని తృప్తిగా భోంచేసుకునే విధానం. కాబట్టి కొన్ని చిన్న అలవాట్లు చేసుకుంటే తర్వాత కాలంలో వాళ్ళ వంశాలలో పిల్లకాయల నుంచే ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి మనం కోల్పోవడం వల్ల ఎవరో ఏమిటో అర్థం కావట్లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటుందో తెలిసి రావట్లేదు, నెంబర్ తెలియటం లేదు. ఎందువల్ల ఈ కలయికలు ఏడ ఉన్నాయి? ఎవడిదో వాడు పోతా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ఎంతమంది గృహంలో ఉన్నది అర్థం కావట్లేదు. కాబట్టి కనీసం రైటు భోంచేసే సందర్భమైన టైం పెట్టుకోండి. 8, 8:30, 9 టైం పెట్టుకొని అందరూ కూర్చొని ఒక భగవద్గీత పుస్తకాలు తీసుకొని పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్న పారాయణం చేసి చివరిలో కాస్త జలాన్ని పురోక్షించి చేతిలోకి జలం తీసుకొని 3 సార్లు అన్నం చుట్టూ తిప్పుతూ ఈ శ్లోకం చెప్పండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని కనీసం ఆ శ్లోకం అన్న చెప్తే ఒక భగవద్భావన కదా. భగవంతుని చక్కటి సందేశాత్మకమైన శ్లోకం కాబట్టి మనకు మంచి సంస్కారాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవి కొన్ని పెద్దలుగా ఉన్నవాళ్ళు గమనించుకొని ఆచరణలో పెట్టినట్లయితే
పిల్లలకు కూడా ఆ సంస్కారం వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకంలో చాలా అపారమై ఉన్నటువంటి జ్ఞానం ఉన్నది. తాత్విక సంబంధమై ఉన్న జ్ఞానం ఉన్నది. భగవత్ సంబంధము, బ్రహ్మైక్య సంబంధమైన భావం ఉన్నది. ఇప్పుడు చూసే ముందు కనీసం మనం దీని యొక్క భౌతిక రూపాన్ని కూడా దర్శించుకోవడం కూడా మంచిదే. ఏం చెప్పుకున్నాము అంటే, అర్పణం బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, ఇట్లాగా అగ్ని బ్రహ్మము, ఇవన్నీ మనకు దీంట్లో ఈ శ్లోకంలో వ్యక్తపరిచినటువంటి అంశాలు. ఇవి చూసినప్పుడు మరి తైత్రయం చెప్పినట్లుగా అన్నం బ్రహ్మేతి విజానాత్, అన్నం బ్రహ్మముగా భావించండి, అన్నం బ్రహ్మస్వరూపము అంటూ తైత్రీయోపనిషత్తు. అన్నం నా పరిశక్షేత, అన్నమును పారవేయవద్దు అంటాడు. అన్నం బహుకుర్వీత, అన్నమును బాగుగా మీరు బాగా పుష్కలంగా అన్నాన్ని పెట్టుకోండి, కాపాడుకోండి అని చెప్పినాను. అన్నం బహుకుర్వీత, అన్నం నన్నింద్యాత్, అన్నం నన్నింద్యాత్, అన్నాన్ని నిందించవద్దు, అన్నాన్ని పారవేయవద్దు అని మీకు తైత్రీయంలో వస్తాయి మాటలన్నీ కూడా. అన్నం న పరిశక్షేత, అన్నం బహుకుర్వీత, అన్నం ననింద్యాత్ తద్వ్రతం, అది మహాత్ముల బ్రహ్మవేత్తల వ్రతం అంటాడు తైత్రీయోపనిషత్తులో. అంటూ బ్రహ్మం అన్నం బ్రహ్మేతి విజానాత్. కాబట్టి ప్రకారంగా మరి చూసినట్లయితే మనం తీసుకునేటువంటి ఆహారము అనేది వచ్చినప్పుడు అది అన్నం బ్రహ్మము అనేది ఒక భావం అయితే, ఇందా చెప్పుకున్నట్లుగా అన్నం సాత్విక ఆహారమై ఉండాలి అన్నారు. న్యాయార్జిత ఆహారము, దైవార్పిత ఆహారము, మిత ఆహారము, ఈ 4 ఆశ్రమాలలో చెప్పేటువంటి అంశం. ఈ 4 రాసి పెట్టుకోండి, పిల్లలకు అలవాటు చేయండి 4 కూడా. కనుక మనం తీసుకునేటువంటి అన్నం బ్రహ్మము, సాక్షాత్ బ్రహ్మమే అన్నాడు. ఎందుకంటే మరి ఆ అన్నం వల్ల మరి వంశాభివృద్ధి దానివల్లే ఉన్నది. మనం తీసుకున్నటువంటి ఆహారం ఉదరగోళములో మరి ఏ యొక్క అగ్ని ఉన్నదో అగ్ని, జఠరాగ్ని, అది బ్రహ్మముగా భావించినట్లయితే అట్టి ఆ యొక్క అగ్ని యందు సర్వేశ్వరుడే హోమం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ బ్రహ్మణాహుతం అనగా ఆ యొక్క మరి ఆహారాన్ని పచనం చేస్తుంది కూడా ఆ బ్రహ్మమే, ఆ సర్వేశ్వరుడే అని అర్థం. కానీ ఇక్కడ వాస్తవిక రూపం చూసినట్లయితే ఈ లోకంలో సమస్త జీవులు లేదా సమస్త మానవుల ఆకృతులు అనేటువంటివన్నీ కూడా సర్వేశ్వరుడు దీని ద్వారానే ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అనగా జీవులు తీసుకునేటువంటి 2 పదార్థాలే. ఏమిటి 2 అంటే, పృథివీ సంబంధమై ఉన్న ఘన పదార్థము, రెండవది జలం. ఆ 2 పదార్థాల వల్లే ఈ కణజాలం ఉత్పన్నమయ్యేటువంటి విధానం. కాబట్టి ప్రాణ సంధానమై ఉన్నటువంటి యొక్క జలము, జీవ కణాలకు హేతువై ఉన్నటువంటి ఆహారము, ఈ 2 ఉదరమునందు ఉన్నటువంటి సర్వేశ్వరునకు అర్పించటం అవుతున్నది. అక్కడ ఆయన గారు వైశ్వనరాగ్ని అనేటువంటి బ్రహ్మాగ్ని ద్వారా ఆ వచ్చినటువంటి ఆహారాన్ని ఆయన గారు పచనం చేస్తూ ఉన్నాడు. పచామ్యాన్నం చతుర్విధం, ఆయన అక్కడ పచనం చేస్తూ ఉన్నాడు, వండుతూ ఉన్నాడు. ఆ ప్రకారంగా మరి ఆహారాన్ని పచనం చేసి శరీరానికి కావలసినటువంటి అనేక మరి రసాయనిక ద్రవాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. ఆహారం నుండి అనేకమైనటువంటివన్నీ వాత, పిత్త, శ్లేష్మాలు కూడా అక్కడి నుంచి రావాల్సిందే. అదే ప్రకారంగా జీర్ణమైన తర్వాత ఆహారం రక్తంగా మారాలని చెప్పానంటే ఇన్సులిన్ అనేటువంటి ద్రవాన్ని కూడా ప్యాంక్రియాస్ ద్వారా దాన్ని ఏర్పాటు చేసి మరి ఆహారం రక్తంగా మార్చే విధానంగా కూడా సర్వేశ్వరుడు అక్కడ చేస్తున్నటువంటి పని. ఈ ప్రకారంగా జీర్ణమైనటువంటి యొక్క ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యర్థ పదార్థాలను 2 ద్వారాల ద్వారా
బయటికి పంపించేస్తూ ఉన్నాడు. కానీ ఆ రెండింటి యొక్క మదనం ద్వారా ఏర్పడ్డటువంటి మరొక రసాయనిక చర్య, దాన్నే శుక్లము అంటారు, వీర్య కణములు అంటారు. అసంఖ్యాకములుగా లక్షల కోట్ల కణాలని ఆయన నిర్మిస్తున్నటువంటి విధానం సర్వేశ్వరుడు. పురుషుడు గ్రహించేటువంటి ఆహారం పచనమైన తర్వాత దాని నుంచి లక్షల జీవకణాలని, వీర్య కణాలని ఆయన ఉత్పన్నం చేస్తున్నటువంటి విధానం. అట్టి ఆ కణాలను మరి రాబోయే కాలంలో వంశాభివృద్ధికి మూలమై ఉన్నటువంటి అంశములు. కనుక మానవుని యొక్క శరీరం శక్తివంతముగా కావడం కారణం ఏంటంటే, ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః అన్న. ఊర్ధ్వరేతం ఆ జీవకణాలే శరీరమంతయు కూడా ప్రవేశించి శరీరములో ఇమిడి ఉన్నాయి కాబట్టి శరీరం వీర్యవంతముగా, శక్తివంతముగా, పటిష్టముగా పనిచేసే విధానంగా అవుతున్నది. అదే కణాలు మరి తన స్వపత్తిని యందు నిమజ్జనం చేసినప్పుడు దాని ద్వారా వంశాభివృద్ధి అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా లోకంలో సర్వేశ్వరుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక యజ్ఞశాల, నిత్యాగ్నిహోత్రుడు సమస్త శరీరములలో ఆయన గారు ఉదరమునందు యజ్ఞహోత్రుణ్ణి వెలిగించుకుని దాని నుంచి సమస్త జీవులు ఉత్పన్నమయ్యే విధానంగా ఆయన గారు చేస్తున్నటువంటి పని. కాబట్టి దీనిని ఎవరో కూడా అంత లెక్కగా పోయి చూసే విధానాలు ఏమీ చేయరు. కానీ జరుగుతున్నటువంటిది మాత్రం ఇది వాస్తవము. అది కాబట్టి ప్రకారముగా మరి అన్నం బ్రహ్మము అన్నారు. లోన పడిన తర్వాత దానిని జీర్ణం చేసేటువంటి అగ్ని బ్రహ్మము అన్నారు. మరి దానిని హోమం చేసేటువంటి వాడు కూడా లోపల ఆయన బ్రహ్మమే అన్నారు. బ్రహ్మణాహుతం, ఆ బ్రహ్మమే దానిని హోమం చేసి హుతం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకారంగా ఈ పై పాదం వరకు మనం ఎంతవరకు దీన్ని తీసుకోవచ్చు. దీని ద్వారా చక్కగా కుటుంబంలో అందరూ కూడా సుఖశాంతులుగా, వంశాభివృద్ధులుగా ఉండేటువంటి యొక్క అవకాశం లాంటి విధానము ఉంటుంది. ఆహార నియమాలు మాత్రం ముఖ్యంగా పాటించుకోవాల్సి ఉంటుంది. సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే శక్తివంతమైనటువంటి యొక్క జీవకణాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది నిత్యము జరిగేటువంటి ఒక హోమ కార్యముగా, ఉదరమును జరిగేటువంటి ఒక యజ్ఞ కార్యక్రమంగా కూడా మనం దీన్ని భౌతికంగా భావించుకోవచ్చు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య, సమస్త అనాత్మతోటి సంగమును ముక్తస్య విడబడ్డటువంటి వాడై, జ్ఞాన అవస్థిత చేతసః జ్ఞానమునందు మాత్రమే నిలిచి ఉన్నటువంటి ఒక మనస్సు గలవాడై, యజ్ఞాయ ఆచరతః కర్మ, యజ్ఞము కొరకుగా, ఆచరతః ఆచరించేటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో అట్టి ఆ కర్మ సమగ్రం ప్రవిలీయతే, సమగ్రం సంపూర్ణముగా సమస్త కర్మంతయు కూడా ప్రవిలీయతే మొత్తం కూడా లయమైపోతుంది అని చెప్పి అన్నారు. కనుక ఇది యజ్ఞం యొక్క సంబంధమై ఉన్న అంశానికి మొట్టమొదటిగా బీజ శ్లోకముగా ఉన్నటువంటిది ఈ శ్లోకము. కాబట్టి ఇక్కడ తాను చేసేటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ యజ్ఞమునకు సంబంధించినదిగా ఉండాలని చెప్పి అంటూ ఉన్నారు. ఇది కేవలం నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని బోధించేటువంటి శ్లోకం ఇది. గత సంగస్య ముక్తస్య, గత సంఘం అంటే అనాత్మతోటి ఉన్నటువంటి సంఘాన్ని, ముక్తస్య విడబడి ఉండుట అని అర్థం. అనగా పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానముగా చెప్పేటువంటి స్వరూప అనుభవాన్ని పొందేటువంటి విధానములో ఉన్నటువంటి వారు
ఈ ప్రకారంగా వాళ్ళు ఆచరించాల్సి ఉంటుంది అనేటువంటి అంశం ఇక్కడ గోచరింపబడుతూ ఉన్నది. గత సంఘస్య ముక్తస్య సంఘస్య అనగా ఈ కర్మ యజ్ఞాయ ఆచరత కర్మ అన్నారు. యజ్ఞాయ యజ్ఞము కొరకై ఆచరత ఆచరించేటువంటి కర్మ. యజ్ఞాయ చతుర్థి విభక్తి యొక్క వచనమిది. యజ్ఞము కొరకు అని అర్థం వస్తుంది. ఆచరత ఆచరించేటువంటి కర్మ అన్నారు. ఏదో ఆ కర్మ అని చెప్పనంటే కర్మయోగము అని అర్థం. మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ధ్యాన కార్యాన్ని చేస్తూ ఉండటమే ఇది మరి ఆ యజ్ఞం కొరకై చేసేటువంటి కర్మ. గమనించాల్సిన అంశం ఏంటంటే యజ్ఞము కొరకు అన్నారు కాబట్టి ఇక్కడ ఏమిటా యజ్ఞము అని చెప్పనంటే సుషుమ్నాయందు ఏర్పడి ఉన్నటువంటి అంశాన్ని అది అంతర్యాగము జ్ఞానయజ్ఞము అని చెప్పని అంటారు. అనగా ధ్యానములో ఉన్నప్పుడు మనస్సులో ఉన్న అన్ని సంకల్పాలు దూరమైనప్పుడు మనస్సు నిశ్చలం కాగా మనస్సు నిశ్చలమై నిర్మలమై శుద్ధమై అంతర్ముఖం అయినప్పుడు ఎంతెంత మనస్సు నిశ్చలమవుతూ ఉంటుందో అంతంతగా శ్వాస కూడా ఆగిపోతుంది అనేటువంటి ఒక అంశం ఇది. మనస్సు అనేది ఆగే కొద్దీ శ్వాస కూడా ఆగుతుంది అర్థం. ఎప్పుడైతే ఈ శ్వాస అనేది తన గమనాన్ని తగ్గించుకుంటూ పూర్తిగా తన యొక్క గమనం విరమించుకుంటుందో ఆ విరమించుకున్నటువంటి స్థలాన్నే సుషుమ్న అని చెప్పి అన్నారు. కనుక సుషుమ్న నుండి శ్వాస పుట్టి బయటికి వస్తుంది కనుక మరి ఈ ధ్యాన ప్రక్రియలో మనస్సు అనేది సంకల్పరహితమై నిశ్చలం కావటం కారణంగా శ్వాస కూడా తన గమనాన్ని పూర్తిగా తగ్గించుకోవటం చేసుకుంటుంది. అలాగా అయినటువంటి విధానములో ఆ శ్వాస తన గమనం ఎక్కడ ముగింపబడుతుంది అని చెప్పనంటే సుషుమ్న ద్వారం వద్ద నుంచి ఆరంభమైంది కాబట్టి ఆ సుషుమ్న ద్వారము కాడే ఈ శ్వాస యొక్క గమనం కూడా మరి ముగింపు దశకు చేరుకుంటుంది అని అర్థం. ఎప్పుడైతే మనస్సు శ్వాస రెండు కూడా మరి సుషుమ్న ద్వారం వద్దకు వచ్చి అక్కడ తన యొక్క గమనాన్ని పూర్తిగా విరమించుకుని సుషుమ్న ద్వారంలో ప్రవేశింపబడుతుందో ఆ సుషుమ్న ద్వారంలో ప్రవేశింపబడ్డటువంటి దానిని మరి సుషుమ్న యాత్ర అని కూడా పేరు పెట్టారు. ఒకటేమో పృథివీ యాత్ర అన్నారు, మరొకటి సుషుమ్న యాత్ర అని చెప్పనంటారు. పృథివీ యాత్ర అని చెప్పనంటే 10 అంగుళములుగా సంచరిస్తున్నటువంటి శ్వాస తన గమనాన్ని పూర్తిగా తగ్గించుకుంటూ 10 అంగుళములు తన గమనాన్ని పూర్తిగా మరి విరమించుకుని ఇక శ్వాస అనేది పూర్తిగా తన గమనం విరమించుకుని ఆగిపోయిన విధానము సుషుమ్న ద్వారము అన్నారు. ఆ సుషుమ్న ద్వారము అనబడేటువంటి దానికి కావటాన్ని అక్కడ పృథివీ యాత్ర ముగిసింది అని చెప్పని అంటారు. ఎందుకంటే పృథివీ అంటే మట్టి, మరి పార్థివ సంబంధమే ఈ దేహం కాబట్టి ఈ దేహం అనేది పూర్తిగా జడమవుతుంది ఇప్పుడు శ్వాస అనేది ధ్యానములో ఆగిపోయినప్పుడు. ఈ ప్రకారంగా మనస్సు శ్వాస రెండు సుషుమ్నాయందు ప్రవేశించటం అక్కడి నుంచి అంతర్యాగం అనేటువంటిది ఆరంభమవుతుంది. సుషుమ్న యాత్ర సుషుమ్నాలో జరిగే ప్రయాణాన్ని అది అంతర్యాగము అని చెప్పని అంటారు. అక్కడ సూక్ష్మ దేహం అనేది జడమవుతుంది. శ్వాస లయమయ్యేసరికి స్థూల దేహం జడమవుతుంది. ఆ తర్వాత మహాకారణముకు తెలివి లయమయ్యే విధానం సుషుమ్న కాబట్టి అక్కడ సూక్ష్మదేహం పూర్తిగా లయమయ్యే విధానం వస్తుంది కనుక దాన్ని సుషుమ్న యాత్ర అని చెప్పని అన్నారు. ఆ సుషుమ్న యాత్రనే అంతర్యాగము జ్ఞానయజ్ఞము అని చెప్పని అంటారు.
అక్కడ అంతర్యాగము జ్ఞాన యజ్ఞములో సూక్ష్మదేహం పూర్తిగా మరి దాని యందు హోమ కార్యముగా చేయబడుతుంది, ఆకుతిగా అర్పింపబడుతుంది అనేటువంటి విధానం. దాని ద్వారా స్వరూప అనుభవాన్ని పొందడం జరుగుతుంది. ఇది ఈ అంశాన్ని ఇక్కడ తెలియజేస్తూ యజ్ఞాయ ఆచరత కర్మ అన్నారు. ఇక్కడ యజ్ఞాయ యజ్ఞము కొరకు అని అర్థం. ఎట్లాంటి యజ్ఞం కొరకు? ఇది బాహ్యముగా పోతే మళ్ళీ వేరే వేరే అంశాలు వస్తాయి అనుకోండి. ఇక్కడ కేవలం యోగపరంగా జ్ఞానపరంగా చూసినప్పుడు యజ్ఞాయ యజ్ఞము కొరకు అని అంటే సుషుమ్నాయందు శ్వాస పూర్తిగా ఆగిపోవటముతో మనస్సు కూడా ఆ సుషుమ్నాలో ప్రవేశించి లయం కావటముతో ఆ సుషుమ్నాయందు ఏర్పడేటువంటి యొక్క అంతర్యాగమగు ఉన్నదో జ్ఞానయజ్ఞం ఉన్నదో అట్టి ఆ జ్ఞానయజ్ఞము అనేది ఆవిర్భావం అవుట కొరకు కర్మ ఆచర అన్నారు. ఇక్కడ యజ్ఞాయ ఆచరత కర్మ అట్టి యజ్ఞము కొరకై ఆచరించేటువంటి కర్మ అని అర్థం. ఇది మామూలుగా మీకు చాలా పుస్తకాలలో భాష్యకారులు రాసుకొచ్చే అంశం ఏంటంటే మీరు ఏ యొక్క కర్మ భౌతికంగా చేసినప్పటికీ కూడా అది యజ్ఞకర్మగా ఉండాలి, దైవార్పిత భావనగా ఉండాలి, దైవ భావంతో చేయాలి. అట్లా చేస్తేనే మీకు ఆ కర్మ యజ్ఞ సంబంధం అవుతుంది అనేదిగా కూడా మనం చాలామంది పుస్తకాలలో ఈ యొక్క మనం ఆచరించేటువంటి కర్మ దైవ భావంతో చెయ్యండి, ఈశ్వరార్పణ భావంతో చెయ్యండి, అది యజ్ఞంగా పరిణమిస్తుంది, పూజనీయతగా ఉంటుంది అనేటువంటి విధానంగా కూడా చెప్పినటువంటి అంశము ఉన్నది శ్లోక విషయంలో. కానీ ఇక్కడ మరి సమగ్రం ప్రవిలీయతే అనేటువంటి ఫలితం ఇది. సమగ్రం ప్రవిలీయతే, సమగ్రం అంటే సంపూర్ణముగా, ప్రవిలీయతే లయం కావటం. ఏమిటని చెప్పని అనేక జన్మలుగా ఉన్నటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మంతా కూడా మొత్తం లయం కావటం. సూక్ష్మదేహములో పడ్డటువంటి సంచిత కర్మాదులన్నీ కూడా నశింపబడటము అనేటువంటి అంశం వస్తుంది. సమగ్రం ప్రవిలీయతే, సమగ్రం సమగ్రముగా, వి ఈ రెండు తీసేస్తే లీయతే లయమైపోతుంది అన్నమాట. ఉపసర్గ, వి ఉపసర్గ, ఈ రెండు పక్కన పెట్టిన లీయతే మొత్తం లయమైపోతాయి, లేకుండా పోతాయి. ప్రవిలీయతే ఇంకా విశేషముగా ఎలాంటి యొక్క అంశాలు లేకుండా పూర్తిగా లయమైపోయే విధానంగా చెప్పినప్పుడు ప్రవిలీయతే అవుతుందన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి ఆ సూక్ష్మదేహములో అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి సంచిత కర్మన్నదో అనేక జన్మల ఇవ్వటానికి సిద్ధముగా ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మంతా కూడా మొత్తం ప్రవిలీయతే లయమైపోవాలంటే, నశింపబడాలని చెప్పి అన్నట్లయితే, కాబట్టి నీ యొక్క కర్మ యజ్ఞాయ యజ్ఞము కొరకయ్యే ఉండాలి అనేటువంటి యొక్క భావన. కనుక రెండు విధాలుగా అర్థాలు తీసుకున్నా కూడా తీసుకోవచ్చు, దానికేమీ లేదు. ఎందుకంటే తను ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మ పూజనీయత కలిగి ఉండాలి, యజ్ఞ భావన కలిగి ఉండాలి, ఈశ్వరార్పణ భావన కలిగి ఉండాలి, లోకహితార్థమై ఉండాలి, 10 మందికి ఉపయుక్తమై ఉండాలి, 10 మందికి మేలు జరిగేదిగా ఉండాలి, అందరికీ శ్రేయస్సును చేకూర్చేదిగా ఉండాలి, అందరినీ ఆదరించేదిగా ఉండాలి, లోకమునకు హితమై ఉండాలి, 10 మందికి మేలును చేసేదిగా ఉండాలి. ఈ ప్రకారాలుగా కర్మ అనేటువంటి యొక్క అంశాన్ని సమాజానికి దాన్ని అన్వయించి చెప్పే విధానంలో దీనివల్ల ఏంటంటే ఒక మంచి జరుగుతుంది, పుణ్యం అనేది వస్తుంది, సత్కర్మగా ఉంది కాబట్టి పుణ్యం వస్తుంది, అంతవరకు మరి దాన్ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సమగ్రం ప్రవిలీయతే అన్నారు. సమగ్రం ప్రవిలీయతే అని చెప్పారంటే లయమైపోతుంది. అనేక జన్మలుగా ఉన్న సంచితాది కర్మలు అనేక జన్మలకు హేతువులుగా ఉన్నాయి కాబట్టి అలాంటి ఆ కర్మంతా కూడా లయమైపోతుంది, లేకుండా పోతుంది అనేటువంటి యొక్క
అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చూసినట్లయితే యజ్ఞాయ ఆచరత కర్మ. కనుక దాని కర్మ అనేటువంటిది ఏంటంటే ఇది ప్రవృత్తికి సంబంధించిన అంశము కాదు, నివృత్తికి సంబంధించిన అంశముగా తీసుకున్నట్లయితే ప్రవిలీయతే అనే దానికి అర్థం సరిపోతుంది. కానీ ఈ కర్మ అనేటువంటిది యజ్ఞాయ ఆచరత కర్మ, అది అంతవరకు మాత్రమే చాలామంది భౌతికముగా తీసుకొని తాను ఆచరించేటువంటి కర్మ అది యజ్ఞ సంబంధమై ఉండాలి, పూజనీయమై ఉండాలి, దైవానికి ఇష్టమై ఉండాలి, 10 మందికి కూడా మేలు చేసేదిగా ఉండాలి. ఆ కోణంలో నుంచి చెప్పుకొచ్చే అంశం కూడా ఒక ఆచరణీయాత్మకమే, లోకానికి హితం చేసేది, 10 మందికి మేలు చేసేది, అనేక మందిని ఉద్ధరింపజేసేది, అనేక మందికి చక్కటి మార్గాన్ని చూపేది అనేటువంటి విషయంగా వచ్చినప్పుడు అది కూడా ఒక మంచి విధానంగా చూసినప్పుడు ఆ చేసేటువంటి పని కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది. అది 10 మందికి ఉపయుక్తమై ఉన్న కర్మ కాబట్టి అందరూ కూడా దానిని ఆచరించాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. అది ఒక లోక హితార్థముగా జరిగేటువంటి అంశంలో ఆ కర్మ యొక్క సంబంధ అంశాన్ని అట్లా తీసుకోవటం అవుతుంది. ఇక్కడ రాబోయేటువంటి శ్లోకాలన్నీ కూడా జ్ఞానపరమై ఉన్నటువంటి అంశాలను సూచించేవిగా ఉన్నాయి. యజ్ఞ ప్రకరణంలో లాస్ట్లో స్వామి చెప్పేది, అది ప్రకరణం యొక్క లాస్ట్లో శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ద్రవ్యముతో చేసేటువంటి యొక్క యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అని చెప్పన్నాడు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞాని ప్రసమాప్యతే. సమస్త కర్మంతా కూడా జ్ఞానములో ప్రసమాప్తి చెందుతుంది కాబట్టి ద్రవ్యముతో చేసే యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టం అని చెప్పని చివరిలో సారాంశముగా స్వామివారు చెప్పబోతారు. మనకు చాలా ప్రయాణం చేయాల్సి ఉన్నది, మధ్యలో చాలా శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ప్రకారంగా జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశముగా తీసుకున్నట్లయితే ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యజ్ఞాయ ఆచరత కర్మ. యజ్ఞాయ యజ్ఞము కొరకు అంటే సుషుమ్నాయందు ఏర్పడేటువంటి ఏ యొక్క యజ్ఞం అయితే జ్ఞానయజ్ఞం ఉన్నదో ఆ యజ్ఞమును ఆవిర్భవింపజేయటానికై ఉన్నటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మను ఆచర దానిని ఆచరించుము అనేటువంటి అంశం వస్తుంది ఇక్కడ. కాబట్టి ఏంటంటే సూక్ష్మంగా చెప్పుకోవాల్సి వస్తే మనస్సుని శ్వాస యొక్క ఆశ్రయంలో పెట్టి ఏ యొక్క ధ్యాన సంబంధమై ఉన్న అంశాన్ని శీలిస్తూ ఉన్నామో దాన్ని యోగ కర్మ అనేటువంటిది. దీని ద్వారా ఏమవుతుందని చెప్పంటే అంతర్యాగం ఆవిర్భావం అవుతుంది. అంతర్యాగం అంటే సుషుమ్న ద్వారములు ఏర్పడేటువంటి జ్ఞానయజ్ఞమే అంతర్యాగం. ఇను మహోరాత్రంబులు శుభాశుభములు నైన ద్వంద్వములు ప్రాణాపానమునకు నామాంతరంబులు తదీయ మర్ద్యవర్తిత నొప్పు మహనీయ వహ్ని ఉదానంబు దాని నిర్ద్వంద్వ భావము అంతర్యాగా విద్య ప్రవీణులు గండ్రు పరమశాంతి అనగ బ్రహ్మమనగా అని భారతములో వచ్చే అంశం ఇది. విను అహోరాత్రంబులు శుభాశుభములైన ద్వంద్వములు ప్రాణాపానమునకు నామాంతరంబులు. ప్రాణ అపానములకు ఇవన్నీ కూడా నామాంతరములు అన్నారు. అహోరాత్రములు సుఖదుఖములు, లాభనష్టాలు, జయాపజయములు, శీతోష్ణములు, సుఖదుఖ ఇవన్నీ ద్వంద్వాలే. ఇవన్నీ కూడా ప్రాణాపాన వాయువుల యొక్క వాటిలో అంతర్గతంగా లీనమై ఉన్నటువంటి అంశములు. ప్రాణాపానములకు నామాంతరంబులు తదీయ మధ్యవర్తిత నొప్పు మహనీయ వహిని ఉదానంబు. ఎక్కడైతే ఈ ప్రాణాపాన వాయువులు రెండు కూడా గమనం లేకుండా ఆగిపోయి ఉంటాయో ఆ ఆగిపోయి ఉన్నటువంటి దానినే ఉదానంబు అన్నారు. అనగా ఉదాన కంఠదేశస్థ. ఆ ఉదానం కంఠస్థలంలో ఉందని చెప్పేసి ఆ ఉదాన వాయువే సాగితే మరి అపానమని ముడుచుకుంటే ప్రాణము అని ప్రాణాపాన వాయువులుగా ఆ ఉదానమే ఉందని చెప్పేసి అని. అయితే ధ్యానములో ఉన్నప్పుడు మనస్సు అంతర్ముఖమైనప్పుడు ఈ ప్రాణాపానములు రెండు కూడా ఇక సాగటం లాంటిది ఉండదు. ఇక
ఆ రెండింటి గమనం ఉపసంహరింపబడుతుంది అనేటువంటి భావన. దానిని భారతంలో ఉదానంబు అన్నారు. ప్రాణతదీయ మధ్యవర్తిత నొప్పు ఉదానంబు నిర్ద్వంద్వభావము అంతర్యాగ విద్య ప్రవీణులు గండ్రు. నిర్ద్వంద్వభావము, నిర్ద్వంద్వభావం అంటే ఇక ధ్యానములో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనగా రేషక పూరకములు లేదా ప్రాణాపాన గమనములు ఈ రెండు లేకుండగా కేవలం ఉదాహరణ స్థితిలో అట్లాగా ఉండిపోయినటువంటి విధానము అన్నారు. కాబట్టి అంతర్యాగా విద్య ప్రవీణులు గండ్రు. అలాంటి ఆ స్థితిని అంతర్యాగమునందున్నటువంటి మునులు, యోగులు, జ్ఞానులు వాళ్ళు మాత్రమే దర్శించగలిగేటువంటి యొక్క అంశము. ఆ తర్వాత ఏముంటుందయ్యా, ఈ ప్రాణాపానములు రెండు కూడా గమనం పూర్తిగా ఆగిపోయి నిర్ద్వంద్వ స్థితి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకుండా ఉన్న స్థితి. అక్కడ మనస్సు లేదు, శ్వాస లేదు, రెండూ లేవు. ఎందుకంటే వ్యవహారానికి ఈ రెండే కారణం. అనగా స్థూల దేహము యొక్క వ్యవహారానికి శ్వాస కారణమవుతుంది, సూక్ష్మదేహ వ్యవహారానికి మనస్సు కారణమవుతుంది. మనస్సు అనే దాని ప్రమేయం లేకుండా సూక్ష్మదేహం పనిచేసే అవకాశం లేదు. శ్వాస యొక్క ఆశ్రయం లేకుండా, శ్వాస గమనం లేకుండా స్థూల దేహం నిలబడే అవకాశం లేదు. మనకు ఉన్నాయి రెండు వస్తువులే, స్థూల దేహం, సూక్ష్మదేహం అని. ఈ రెండింటికి కూడా మొకటాయమానముగా మూలతత్వాలుగా ఉన్నటువంటివి ఈ రెండు. 20 తత్వాలు కలిగి ఉన్న స్థూల దేహానికి శ్వాస మూలమై ఉన్నది. 19 ముఖాలు కలిగి ఉన్న సూక్ష్మదేహానికి మనస్సు అనేది ప్రధానమై ఉన్నది. మనస్సు ఊరకున్నదా అంటే సూక్ష్మదేహం ఏమీ చేయలేదు. శ్వాస తన గమనం మానుకున్నదా అంటే స్థూలదేహం కూడా జడమై పడిపోవాల్సిందే. అందువల్ల అటు స్థూలదేహానికి ప్రాణం మూలం, ఇటు సూక్ష్మదేహానికి మనస్సు అనేది వ్యవహారానికి మూలం. ఈ రెండు ఎప్పుడైతే ధ్యానములో లయమైపోయాయో ఇంకా వ్యవహారం ఏముంది, ఇంకా దానినే నిర్ద్వంద్వ భావము అన్నాడు. అక్కడ ఇంకేమి లేదేక, ఏ వ్యవహారము లేదు, వ్యవహార రాహిత్య స్థితి. దాన్ని మాండూక్యములో అవ్యవహార్యం అన్నారు. అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ. కాబట్టి ఆ ప్రకారముగా మరి చూస్తే అవ్యవహార్యం, మనస్సు లేదు, సూక్ష్మదేహ వ్యవహారం లేదు, శ్వాస లేదు, స్థూలదేహ వ్యవహారం లేదు. ఈ రెండు కూడా ఆగిపోయిన విధానమే నిర్ద్వంద్వ భావము. అంతర్యాగా విద్య ప్రవీణులు గండ్రు అన్నాడు. అంతర్యాగములో ఉన్న వాళ్ళకి మాత్రమే గోచరించేటువంటి అంశము, బహిర్యాగములు కాదు. అంతర్యాగం అని చెప్పి అన్నాడు ఇక్కడ. తర్వాత దాని యొక్క పరిణామంలో ఏముంటుందని చెప్పానంటే పరమశాంతి అనగా బ్రహ్మమనగా. చివరిగా దాంట్లో వేదవ్యాసులు వారు చెప్పింది పరమశాంతి అనగా బ్రహ్మమనగా. అదే పరమశాంతి, అదే బ్రహ్మము అని చెప్పి అన్నాడు. అలాంటి పరమశాంతి ఆత్మికమై ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ సంబంధ అనుభవం కలిగి ఉన్నటువంటి విధానము నీకు ఆ సుషుమ్నాయందు మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి బ్రహ్మమును పొందటము లేదా బ్రహ్మమును దర్శించుకోవటము లేదా బ్రహ్మములో విలీనం కావటము లేదా బ్రహ్మమే తానై ఉండుట అనేటువంటిదిగా చెప్పుకునేటువంటి వాటికి సుషుమ్నా ద్వారమునందు ఉన్నటువంటి వారికి మాత్రమే అది వర్తింపబడుతుంది. ఆ సుషుమ్నా ద్వారమునందు ప్రవేశించటము అని చెప్పనంటే ఈ మనస్సు అనేది శ్వాస వెంబటే ఉండాలి. ఆ తర్వాత ఆ శ్వాస తన గమనాన్ని తగ్గించుకుంటూ తన యొక్క పూర్తి గమనం విరమించుకొని ఆ సుషుమ్నా యందు విలీనం చెందాలి. ఆ సుషుమ్నా ద్వారములు విలీనం చెందటమే
అక్కడ అంతర్యాగం అనేటువంటిది ఆవిర్భావం కావటం అనేది జరుగుతుంది. అట్టి అంశాన్ని బోధిస్తూ యజ్ఞాయ యజ్ఞము కొరకు అన్నాడు. యజ్ఞాయ ఆచరత కర్మ అన్నాడు. ఇది చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి అంశం ఇది. ఎందుకంటే పదప్రయోగాలు గమనించకపోతే తెలియకపోతే మాత్రం మీకు అర్థం అనేటువంటిది కలిగే అవకాశాలు లేవు, అర్థం గోచరించే అవకాశాలు లేవు. అందువల్ల అక్కడ యజ్ఞాయ కొరకు చతుర్థి భక్తిలో కొరకు కై అని చెప్పి వస్తుంది. యజ్ఞాయ యజ్ఞము కొరకుగా ఆచరత ఆచరించేటువంటి కర్మ అంటే నీకు సుషుమ్నాయందు ఏర్పడేటువంటి అంతర్యాగము ఆవిర్భవింపజేసుకోవటానికై చేసేటువంటి కర్మ అంటే సోహం భావ ధ్యాన కర్మ. సోహం భావేన పూజయేత్ కర్మ. ఇలాంటి ఈ విధానముగా ఈ కర్మను ఆచరించిన వారు శ్వాస మనస్సు రెండు పూర్తిగా ఆగి సుషుమ్నాయందు అంతర్యాగం జ్ఞానయజ్ఞం ఆవిర్భావం కావటం కారణంగా అట్టి అంతర్యాగమునందు జ్ఞానాగ్నియందు సూక్ష్మదేహము యొక్క సంబంధమై సూక్ష్మదేహములో చేరి ఉన్న కర్మ అనేటువంటి భాగమంతా కూడా ఆహుతి కాగా లయింప చేయటమే సమగ్రం ప్రవిలీయతే. సమగ్రం సంపూర్ణముగా అక్కడ కర్మ అంతా కూడా ప్రవిలీయతే లయమైపోతున్నది. కాబట్టి అనేక జన్మలుగా జీవులు వస్తున్నటువంటి వారై అనేక జన్మలలో ఆయా పుణ్యపాప సంబంధమై ఉన్న సుకృత దుష్కృతాదులను పట్టుకోచుకుంటున్నటువంటి విధానములో ఏ యొక్క సూక్ష్మదేహాన్ని అంటిపెట్టుకుని సూక్ష్మదేహములో చేరిపోయి ఒక పెద్ద సమూహముగా సంచిత కర్మగా ఏర్పడి ఉన్నదో, కాబట్టి ఆ భాగాన్ని సమూలముగా తీసివేసుకోవాలని చెప్పనేటువంటి భావన ఉన్నటువంటి వారు యజ్ఞాయ ఆచరత కర్మ, యజ్ఞము కొరకై ఉన్నటువంటి కర్మను ఆచరించాల్సి ఉంటుంది. ఏమిటా కర్మ అంటే నివృత్తికి సంబంధించిన కర్మ. ప్రవృత్తి సంబంధమై ఉన్న కర్మ కాదు, నివృత్తి సంబంధమై ఉన్న కర్మ. కాబట్టి అట్టి కర్మను ఆచరించేటువంటి వారు మాత్రమే అది అంతర్యాగాన్ని పుట్టించేదిగా ఉంటుంది. కాబట్టి అట్టి అంతర్యాగం యజ్ఞం ఏర్పడగా దాని ద్వారా సూక్ష్మదేహంలో ఉన్న సమస్త కర్మంతా కూడా సమగ్రం ప్రవిలీయతే లయమైపోతుంది అన్నాడు ఈ శ్లోకంలో. అందువల్ల దీనికి ఏమిటంటే పూర్వ విధానము గత సంగస్య ముక్తస్య అన్నాడు. జ్ఞాన అవస్థిత చేతసః, జ్ఞానమునందు అవస్థిత నిలిచి ఉన్నటువంటి చేతసః మనస్సు గలవాడు. అంటే మనస్సు అంతర్ముఖమునందు చక్కగా నిలిచి ఉన్నటువంటి మనస్సు కలవాడు. గత సంగస్య ముక్తస్య, సంగస్య ఎంతవరకు మన యొక్క ఇంద్రియములకు ఈ విషయ ప్రపంచానికి ఏ యొక్క సంఘం ఉన్నదో, మనం నిత్యము జరుగుతున్న విధానమే ఇది. ఇంద్రియాలతో విషయ ప్రపంచంతో ఉండేటువంటి అనుబంధం నిత్యము అందరికీ కూడా కొనసాగుతూ ఉన్న విధానం. ఇలాంటి ఈ సంఘం అనేటువంటిది గత పోతుంది. గత అంటే పోవటం. గత సంగస్య అనాత్మతోటి ఈ సంఘం అనేది పోతుంది. ఎవరికంటే జ్ఞాన అవస్థిత చేతసః. కాబట్టి జ్ఞానమునందు అవస్థిత నిలిచి ఉన్నటువంటి చేతసః మనస్సు కలవాడు. కనుక ఇది కేవలం ఒక ధ్యాన సంబంధమై ఉన్న నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని పూర్ణముగా తెలియజేస్తున్నటువంటి సందర్భం. భగవంతుడు 23వ శ్లోకంలో యజ్ఞ చక్రం యజ్ఞ సంబంధమై ఉన్నటువంటి అంశము ప్రారంభం చేయటానికి ముందు ఒక సారాంశ విషయముగా మనకి శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడు. దీంట్లో ప్రతి పదము పద సంబంధ అర్థము తెలుసుకున్నట్లయితే రాబోయేటువంటి శ్లోకాలలో చెప్పేటువంటి అంశాలు చక్కగా గోచరించే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రకారముగా గత అంటే పోయిన, సంగస్య సంగము గలవానికి, ముక్తస్య విముక్తుడు ఎడబడ్డటువంటి వాడికి, జ్ఞానమునందు అవస్థిత నిలిచి ఉన్నటువంటి చేతసః మనస్సు గలవాడు
యజ్ఞాయ యజ్ఞము కొరకు ఆచరత ఆచరించేటువంటి కర్మ సోహంభావ ధ్యానము సమగ్రం సంపూర్ణముగా సూక్ష్మ దేహములో చేరి ఉన్న కర్మను ప్రవిలీయతే లేకుండగా చేయగలుగుతుంది ఈ జ్ఞాన యజ్ఞము అనేటువంటి అంశము. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.